ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏంటో తెలుసా? సందీప్ రెడ్డి వంగ గారు అలాగే దీపిక పదుకొని మధ్య ఉన్న గొడవ. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే కొద్ది రోజుల క్రితం ఆయన స్పిరిట్ స్టోరీని అయితే దీపిక పదుకొని గారికి అయితే చెప్పారనమాట. సో ఆమె కూడా కథ నచ్చింది. బట్ కథ నచ్చిన తర్వాత ఆవిడ ఏం చేసిందంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టడం స్టార్ట్ చేసింది. నాకు 6 అవర్స్ వరకే నేను వర్క్ చేస్తాను, అలాగే ఇంత రెమ్యూనరేషన్ కావాలి, ఇంచుమించు 20 crores వరకు రెమ్యూనరేషన్, 20 crores పైన కూడా అని అంటున్నారనమాట. అలాగే నేను తెలుగులో డైలాగ్స్ చెప్పను, సో దానికోసం వేరే వాళ్ళు పెట్టుకోండి, తెలుగు డైలాగ్స్ చెప్తారు, బట్ నా లాంగ్వేజ్లో నేను డైలాగ్స్ చెప్తాను అన్నట్టుగా ఆమె అయితే కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టింది. ఇంకా మన సందీప్ రెడ్డి వంగ గారి గురించి కొంచెం తెలిసిందే కదా, అలా రెస్ట్రిక్షన్స్ ఎవరన్నా పెడితే ఆయన టెంపర్ అయితే ఒక రేంజ్ వచ్చేస్తారనమాట. సో ఆబ్వియస్లీ ఆయనకైతే నచ్చలేదు, ఆయనైతే వెంటనే రిజెక్ట్ చేసేసారు. అంతా బాగానే జరిగింది. ఆ తర్వాత దీపిక పదుకొని సంబంధించిన పిఆర్ టీమ్ వాళ్ళు ఏం చేశారంటే ఈ స్పిరిట్ మూవీ పైన కొంచెం నెగిటివ్ చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. సో అంటే ఈ సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది, ఎక్కువ బోల్డ్గా ఉండబోతుంది, ఈ సినిమా కథలో రొమాన్స్ ఎక్కువ ఉంది, అవి దీపిక పదుకొని గారు ఒప్పుకోలేదు, అందుకే సో ఆమె పైన నెగిటివ్ చేస్తున్నారని చెప్పి ఇలా అంటే దీపిక పదుకొని పిఆర్ టీం అయితే కొంచెం స్టోరీ సంబంధించిన లీక్స్ అయితే చేయడం స్టార్ట్ చేశారనమాట. సో వెంటనే సందీప్ రెడ్డి వంగ గారు అయితే మాత్రం రియాక్ట్ అయ్యారు. ఆయన కోపం వచ్చింది. ఆబ్వియస్లీ ఎవరైనా సరే ఆ పొజిషన్లో అంటే సందీప్ రెడ్డి వంగ గారి పొజిషన్లో ఎవరున్నా సరే రియాక్ట్ అవ్వాల్సింది. ఎందుకంటే అన్ని సంవత్సరాలు కష్టపడి కథ రాసుకున్న తర్వాత ఆ కథ ఒక యాక్టర్ దగ్గరికి వెళ్ళి నమ్మి ఆ యాక్టర్ని నమ్మి నేను మీకు కథ అంతా పూర్తిగా చెప్తున్నాను అని నమ్మి ఆ కథ అంతా చెప్పిన తర్వాత ఆ యాక్టరు ఆ కథని బయటికి లీక్ చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు స్టోరీ ఈజ్ ద మెయిన్ థింగ్ అనమాట. ఒక మూవీకి 1000 కోట్లు రాని, 2000 కోట్లు రాని, ఆ స్టోరీ సంబంధించిన లీక్స్ బయటకు వచ్చేసాయంటే ఆడియన్స్కి చూడాలని ఇంట్రెస్ట్ కోల్పోతుంది అనమాట. ఇలా చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా. సేమ్ అలానే సందీప్ రెడ్డి వంగ గారు కూడా కోపడ్డారు. చెప్పాడు, నీ ఇష్టం, నువ్వు లీక్ చేసుకుంటా ఏం చేసుకో, చెత్త పిఆర్ టీం ఇది, డట్టి పిఆర్ టీం అని చెప్పి హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టేసి ఆయనైతే గట్టిగానే ఇచ్చాడనమాట. సో నేను నమ్మి కథ చెప్పిన తర్వాత మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆయనైతే బాగా సీరియస్ అవుతున్నాడు. దీనిపైన ఆయనే కాదు, సో ఎవరైనా రియాక్ట్ అవుతారు, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆమెకి టైం సెట్ కాలేదు అంటే వర్కింగ్ అవర్స్ సెట్ కాలేదంటే మీరు వెళ్ళిపోవచ్చు బయటికి. ఆయన ఏమి ప్రెజర్ చేయలేదు, మీరే ఈ క్యారెక్టర్ చేయాలని చెప్పి ప్రెజర్ చేయలేదు కదా. సో మీరు ఇలా డిమాండ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అండ్ వన్ థింగ్, బయటికి వెళ్ళిపోయిన తర్వాత కథని బయటికి వదలడం, పిఆర్ టీమ్స్ దగ్గర నెగిటివ్ లాగా స్పిరిట్ మూవీ గురించి నెగిటివ్ ట్రోల్స్ చేయించడం కూడా అసలు కరెక్ట్ అయితే పద్ధతి అయితే కాదనమాట. సో ఇప్పుడు దీనిపైన ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా చాలా కోపంగానే రియాక్ట్ అవుతున్నారు. సో చేసింది కరెక్ట్ కదని ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ గారు అయితే ఒక సీరియస్ ట్వీట్ అయితే వేశారనమాట. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అయితే దీనిపైన మీరేమనుకుంటున్నారు ఒకసారి కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.